ఉదయం టిఫిన్కైనా నైట్ డిన్నర్కైనా సింపుల్గా కేవలం గోధుమ పిండి ఉల్లిపాయలను ఉపయోగించి ఇలా హెల్తీగా రెడీ చేసుకోండి. ఈ పరోటాలని ఒకటి తినమంటే 4 తింటారండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇవి తినడానికి ప్రత్యేకంగా కర్రీ చట్నీలు కూడా చేయవలసిన అవసరం ఉండదండి. ఇంత టేస్టీగా ఉండే వీటిని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని, కొద్దిగా వామును కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పరోటాల్లో వాము వేసుకోవడం వల్ల అరుగుదల బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నార్మల్ వాటర్ని తీసుకుని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి ముద్దను చపాతీ ముద్దలా కలుపుకోవాలి. వాటర్ని ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. మనం నార్మల్ చపాతీకి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది. పిండి ముద్దని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్ద ఆరిపోకుండా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి. వేసుకున్న ఆయిల్ని పిండికి బాగా పట్టించుకోవాలి. ఈ పిండి ముద్ద ఆరిపోకుండా ఉండడం కోసం పైన మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా సన్నగా ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని చేతితో బాగా కలుపుకొని విడివిడిగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్నర సూజీ రవ్వను కూడా వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కలిపేటప్పుడు వచ్చే వాటర్ని పీల్చుకోవడానికి ఇందులో సూజీ రవ్వను వేసుకుంటామండి. ఆనియన్స్లో కారం, మసాలా పొడి అన్నీ వేసిన తర్వాత సాల్ట్ని కలుపుకోండి. ముందుగా సాల్ట్ని వేసుకుంటే వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ 10 నిమిషాల్లో పిండి నాని కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు 2 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకోవాలి. పిండి ముద్ద నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని మీడియం సైజులో ఉండేటట్టుగా పిండి ముద్దలు రెడీ చేసుకోండి. ఏదైనా ఫ్లోర్ పైన కానీ చెక్క పైన కానీ పొడి పిండిని అద్దుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని కొంచెం పలచగా ఉండేటట్టు రోల్ చేసుకోవాలి. పొడి పిండిని అద్దించుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి. ఇలా చపాతీని రెడీ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని తీసుకుని ఆనియన్స్ని పొడి పొడిగా చపాతీ మొత్తాన్ని వేసుకోవాలి. మనం ఆనియన్స్లో సూజీ రవ్వ వేయడం వల్ల అందులోంచి వచ్చే వాటర్ని పూర్తిగా సూజీ రవ్వ పీల్చుకుంటుందండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా స్టఫింగ్ పూర్తిగా వేసిన తర్వాత ఒక సైడ్ నుంచి చక్కగా రోల్ చేసుకుంటూ రావాలి. ఆనియన్స్ అనేవి బయటికి రాకుండా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకుంటూ చేత్తో ఒకసారి ఇలా అద్దుకోవాలి. ఇప్పుడు ఏదైనా చాకుని తీసుకుని చపాతీని 2 భాగాలుగా కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా ఇలా మధ్యకి కట్ చేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న స్టఫింగ్ ఆనియన్స్ పైకి వచ్చేలాగా వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇక్కడ తీసుకున్న ఒక పిండి ముద్ద 2 పరోటాలు అయితే మనకు అవుతుంది. అదేవిధంగా రెండో దాన్ని కూడా ఇలాగే రోల్ చేసి తీసుకోండి. ఇప్పుడు పొడిపిండిని బాగా అద్దించుకుని మనం రోల్ చేస్తున్న కర్రకి పొడిపిండి అనేది అంటుకోకుండా ఉండడానికి ఆనియన్ స్టఫింగ్ పైన కూడా కొంచెం పొడిపిండిని అనేది అద్దుకుని చాలా స్లోగా రోల్ చేసుకోవాలి. వీటిని మరీ పలచగా కాకుండా అలాగని మరీ మందంగా లేకుండా మీడియం సైజులో ఉండేటట్టు ఇలా రోల్ చేసుకుని తీసుకోవాలి. ప్యాన్ బాగా హీట్గా ఉన్నప్పుడు వీటిని వేసుకొని 2 వైపులా బాగా కాల్చిన తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి. వీటిని కాల్చేటప్పుడు ఫ్లేమ్ని హైలోని మీడియంలోని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. 2 వైపులా చక్కగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అంతేనండి, అయిపోయింది. చక్కగా ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ పరోటా రెడీ. కర్రీలు చట్నీలు చేసే అవసరం లేకుండా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే పరోటాలని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా చాలా సింపుల్గా రెడీ చేసుకునే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.